పేద బిడ్డలు చదువుకుంటూ తింటున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో సంబంధించినటువంటి భోజనానికి సంబంధించి మాత్రం ఎక్కడ పెంచలే. మన ప్రభుత్వం రాగానే మనం మంత్రిమండలంతా కూర్చొని ఆలోచన చేసి ఈ బిడ్డల భవిష్యత్తే మన భవిష్యత్తు, వాళ్ళ కోసం మనం ఆలోచన చేయాలని చెప్పి ఒకటేసారి కమిటీ వేసి 15 రోజుల్లో రిపోర్ట్ తెప్పించి 40% డైట్ ఛార్జెస్ని పెంచినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వాన్ని. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి పాపం పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకే తెలుసు. అటువంటి వాళ్ళ కోసం 200% పెంచి వెంటనే రిలీజ్ చేయడమే కాదు, ఇది పెంచిన వృధా కూడా పోవటానికి వీల్లేదని చెప్పి చీఫ్ సెక్రటరీ స్థాయిలో కమిటీలేసి సీనియర్ అధికారులందరికీ కూడా బాధ్యత చెప్పి స్టేట్ లెవెల్లో ఒక కామన్ మెనూ పెట్టి ఏ రోజు ఏ భోజనం ఉండాలో, మార్నింగ్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, సాయంత్రం పూట వాళ్ళకి ఈవినింగ్ ఇచ్చేటువంటి స్నాక్స్ ఏంటి, లేకపోతే రాత్రి డిన్నర్ ఏంటి అని చెప్పి డాక్టర్స్తో డైట్ రాపిచ్చి న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళకి అందిస్తే మనం చెప్పే బుద్ధులతో పాటు విద్యా బుద్ధులతో పాటు శారీరకంగా మానసికంగా కూడా బాగా ఎదిగి ప్రపంచంతో పోటీ పడతారనేటువంటి ఒక తపనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 40% డైట్ ఛార్జెస్ పెంచింది, 200% డైట్ ఛార్జెస్ పెంచింది. ఇవన్నీ కేవలం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఆలోచన చేసే. మేము కూడా గత పాలకుల్లాగా మాటలు చెప్పొచ్చు, గత పాలకుల్లానే కేటాయించామని చెప్పి ఖర్చు చేయకుండా చేయొచ్చు. కానీ మేము అధికారంలోకి వచ్చింది ఆ లక్ష్యంతో రాలే. మేము వచ్చిందే ఒక పర్పస్తో వచ్చాం. నేను కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే మా శాసనసభ్యులు కానీ, మా మంత్రిమండలిలో ఉన్నట్టు ఏ మంత్రి అయినా ఒక లక్ష్యం కోసం వచ్చాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ ఉన్న వనరులన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగించాలని, వెనకబడి ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని, ఒక సామాజిక తెలంగాణ ఏర్పడాలని, ఈ సమాజంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి ఈ వర్గాలన్నీ కూడా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకాలని, ఆ బతకటం కోసమే ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇచ్చిందని, ఆ ఇచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం తప్ప మాకేదో అధికార కాంక్షతోనో అధికారం అనుభవించడానికి రాలేదు. ఈ అధికారాన్ని బాధ్యతగా భావించి పనిచేస్తూ ఉన్నాం. అందుకే ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల ఆదాయం ఎంత వస్తూ ఉంది, ఖర్చు దేనికి పెడతా ఉన్నాం, మనం పెట్టే ప్రతి పైసా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజలకి ఏ రకంగా వాళ్ళ జీవితాల్లో ఉన్నతంగా ఎదగటానికి లేకపోతే జీవన ప్రమాణాలు పెరగటానికి ఉపయోగపడుతుందని ఆలోచన చేసే ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇంత గొప్పగా ఏర్పాటు చేసుకోగలిగాం. ఇవే కాదు, ఇంకా భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. భూభారత్ తీసుకొచ్చారు, మొన్న చెప్తా ఉన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పంపిణీ చేసినటువంటి అసైన్డ్ భూములను కూడా బయటికి తీసి చాలా పంచాలనేటువంటి ఆలోచనతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అంతిమంగా ఈ రాష్ట్రంలో ఒక సామాజిక న్యాయం కోసం ఇవాళ పెద్ద ఎత్తున కాస్ట్ సెన్సస్ చేశాం. ఈ కాస్ట్ సెన్సస్తో సమాజంలో ఏ వర్గాలైతే వెనకబడి ఉన్నారో, ఎవరైతే వనరులు అందుకోలేకుండా ఉన్నారో వాళ్ళందరి గురించి ఆలోచన చేసి ఆ లెక్కల దామాషా ప్రకారం భవిష్యత్తులో ప్రణాళికలు తయారు చేస్తాం. ఆ ప్రణాళిక ప్రకారం ఈ రాష్ట్ర సంపదని, వనరుల్ని ప్రజలందరికీ సమానంగా పంచే కార్యక్రమంలో ముందుకు పోతామని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్. ఇది ప్రజలకే అంకితం. ఇది దొరలకో దేయాలకో అంకితం కాదు. ఇది ప్రజలకే అంకితం. ఇది ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ మేము మాటిస్తూ
ఈ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా మీ తల్లిదండ్రులు మీ పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. మీ తల్లిదండ్రులతో పాటు మేము కూడా చాలా గొప్ప గొప్ప ఆశలు పెట్టుకున్నాం. బాగా ఎదగాలని, ఎదిగి మీరు అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు మీ కుటుంబానికే కాదు ఈ రాష్ట్రానికి కూడా తీసుకొని రావాలని, ఈ తీసుకొని వచ్చేటువంటి క్రమంలో మీకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి సవివరంగా మీ అందరికి మనవి చేస్తూ